సపోజ్ మీకు ఒక మంచి మ్యాక్బుక్ కొనుక్కోవాలని ఉంది, కానీ కాస్ట్ చూస్తేనేమో ల్యాక్స్లో ఉంది, మీ దగ్గర పైసా కూడా లేదు. అయినా కానీ మీరు మీ విండోస్ ల్యాప్టాప్లో మ్యాక్బుక్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఒక మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమే కాదు, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్నైనా మీరు యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్యారెట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్నైనా మీరు జస్ట్ మీ ల్యాప్టాప్లో కానీ మీ పర్సనల్ కంప్యూటర్లో కానీ యూజ్ చేయొచ్చు. దీనికోసం మీరు బిఎం యూజ్ చేయాలి. బిఎంని యూజ్ చేసి ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్నైనా మీరు మీ ల్యాప్టాప్ కానీ పర్సనల్ కంప్యూటర్లో యూజ్ చేయొచ్చు. అసలు ఈ విఎం అంటే ఏంటి, ఈ విఎంని ఎందుకు యూజ్ చేస్తారు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, విఎం స్టాండ్స్ ఫర్ వర్చువల్ మెషిన్. అంటే దీనికి మన కంప్యూటర్ లాగానే ప్రాసెసర్ ఉంటుంది, మెమరీ ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, అంతా మన కంప్యూటర్ లాగానే ఉంటుంది. దీన్ని మనం టచ్ చేయలేము, అంతా వర్చువల్గానే ఉంటుంది. మన ఫిజికల్ మెషిన్కి ఎలా అయితే సిపియు, మెమరీ, ర్యామ్ ఉంటుందో దాన్ని మనం టచ్ చేయొచ్చు, కానీ ఈ వర్చువల్ మెషిన్ని టచ్ చేయలేము. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఈ విఎంని యూజ్ చేసి మీరు ఒకేసారి ఒకే సిస్టంలో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేయొచ్చు. సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే కంప్యూటర్లో ఇంకొక కంప్యూటర్. సపోజ్ మీ వర్చువల్ మెషిన్లో వైరస్ ఇన్స్టాల్ అయితే అది మీ వర్చువల్ మెషిన్ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తుంది, మీ ఫిజికల్ మెషిన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు, అంతా వర్చువల్గానే ఉంటుంది. ఈ వర్చువల్ మెషిన్స్ అనేటి ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ టు డౌన్లోడ్. ఇవి ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు సింపుల్గా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బ్రౌజర్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లో ఇలా టైప్ చేయండి, ఒరాకిల్ వర్చువల్ మెషిన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇలా ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సెకండ్ లింక్ పైన క్లిక్ చేసి బ్లూ కలర్ సెకండ్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలాగా వస్తుంది వెబ్సైట్ది. ఇలా మనం వర్చువల్ బాక్స్ మన ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్స్, లీనక్స్ అయితే లీనక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి లీనక్స్లో. ఒరాకిల్, ఉబుంటు, డీబియన్, ఇవన్నీ లీనక్స్ డిస్టోస్ అన్నట్టు. మనం మ్యాక్ కాబట్టి మ్యాక్ది ఇన్స్టాల్ చేసుకుందాం. ఒరాకిల్ వర్చువల్ బాక్సే కాకుండా చాలా వర్చువల్ బాక్సులు మనకు ఓపెన్ సోర్స్ ఫ్రీ టు డౌన్లోడ్ అవైలబుల్గా ఉన్నాయి. దీనికోసం బ్రౌజర్లోకి వెళ్ళి ఫ్రీ విఎం డౌన్లోడ్ అని టైప్ చేయండి. చాలా బంచ్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్ వస్తాయి. ఎక్కువ శాతం ఈ విఎం వర్క్ స్టేషన్ అండ్ ఈ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ పాపులర్. ఎక్కువ మంది ఈ రెండు యూజ్ చేస్తారు. వర్చువల్ మెషిన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఒక ISO ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ చేసి లాస్ట్కు చివరగా ISO ఫైల్ అని టైప్ చేయండి. మనకు మ్యాక్ కావాలి కాబట్టి మ్యాక్ OS ISO ఫైల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఈ ISO ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి వర్చువల్ మెషిన్కి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఒరాకిల్ వర్చువల్ బాక్స్ని ఓపెన్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు ఒకే కంప్యూటర్లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే నా కంప్యూటర్లో Windows 11, కానీ దాంట్లో ప్యారెట్ OS, కాలి లినక్స్, యూనిక్స్, విండోస్ 10 మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ అండ్ దాని ISO ఫైల్ యొక్క పాత్ ఇచ్చి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ దాని యొక్క రిక్వైర్మెంట్ ఇస్తే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. దాని ర్యామ్ సెలెక్ట్ చేసి GB సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫినిష్ కొట్టండి. ఇప్పుడు మన మ్యాక్ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేను ప్యారెట్ OS చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మన వర్చువల్ మెషిన్ అనేది బూటప్ అయిపోతుంది. ఇలా మీరు కాస్ట్లీ మ్యాక్ OSని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు.